పెళ్ళైన కప్పులు మీరు పెళ్ళైన కొత్తలో ఎంజాయ్ చేసినట్టు ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తున్నారని అడిగితే హస్బెండ్ ఏమో ఎందుకు చేయట్లేదు, మేము వీక్లీ 3 or 4 times కాపురం చేస్తున్నాం కదా అంటాడు. ఇదే క్వశ్చన్ కనుక పెళ్ళాన్ని అడిగితే వీక్లీ 3 or 4 times మేము కాపురం చేసుకుంటున్నాం, కానీ నేను సాటిస్ఫై అవుతుంది మాత్రం 2 నెలలకో 3 నెలలకో ఒకసారి అని చెప్పుద్ది. ఈ స్టేట్మెంట్ విన్న హస్బెండ్ గుండె జారి గజ్జల్లోకి వచ్చింది. మరి ఇన్ని రోజులు ఈ విషయం నీళ్ళున్న దాచుకోపోతే నాకు చెప్పొచ్చు కదా అని చెప్పేసి అంటాడు. నువ్వు పెద్ద పోటుగాడు అని, ఈ మాత్రం కూడా నాలెడ్జ్ నీకు లేదని తెలియక ఆవిడ సైలెంట్గా ఉంది పాపం. నేను సాటిస్ఫై అవ్వలేదు, నాకు ఇంకా ఆర్గాజం రాలేదని చెప్పేసి నీతో ఓపెన్గా డిస్కషన్ పెట్టడానికి. నేను సాటిస్ఫై అవ్వలేదన్న మాట వాళ్ళ హస్బెండ్కి చెప్తే ఎక్కడ వాళ్ళ హస్బెండ్ చేతగానోడు అవుతాడేమో, ఎక్కడ వాళ్ళ హస్బెండ్ బాధపడతాడేమో అని చెప్పేసి నా సిస్టర్స్ అందరూ కాంప్రమైజ్ అవుతూ ఆ పెయిన్ని వాళ్ళల్లో వాళ్ళే సైలెంట్గా అనుభవిస్తున్నారు. గుర్తుపెట్టుకో, నువ్వు అవుట్ అవటానికి ముందు నీ వైఫ్ని అడుగు తనకు ఆర్గాజం వచ్చిందా లేదా అని. ఒకవేళ తనకు ఆర్గాజం రాకపోతే నువ్వు ఇంకా పోరాడాల్సిందే. రొమాన్స్ ఆయుధంగా వాడుకో. ఆడవాళ్ళు రొమాన్స్ మాత్రమే లొంగుతారు, సెక్స్ కాదు. ఒక మంత్రం చెప్తా, ఆడవాళ్ళు నీ చెవిలో ఐఎమ్ డన్ అనే మాట చెప్పిన తర్వాత మాత్రమే నువ్వు ఎజాక్యులేట్ అవ్వాలి. ఇంకెన్నాళ్ళు రాయలా నువ్వు అక్కడే అవుట్ అయ్యి వాళ్ళు బార్లా జాపుకొని మంచానికి అడ్డంగా పడుకొని గురకలు పెట్టుకుంటూ నిద్రపోతావు. ఏ మగాడిని పట్టుకున్నా సరే ఒకటే సొల్లు, గంట చేసా 2 గంటలు చేశానని చెప్తాడు. కానీ అలాంటి వాళ్ళందరికీ ఒకటే క్వశ్చన్, నువ్వు ఆర్గాజం తెప్పించావా లేదా? నీలాంటి వాడిని చూసిన తర్వాతరా. పెద్దోళ్ళు కొన్ని సామెతలు పెట్టారు, తడి తక్కువ తపన ఎక్కువ, ఆతురం తక్కువ మూత్రం ఎక్కువ. యాత్రకో నువ్వేం బాహుబలి కాదు, నీదేం AK-47 గన్ను కాదు. నీ ఇంటి ఇళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం మాత్రం మర్చిపోకు. ఫీడ్బ్యాక్ లేని కాపురం అనేది ఎంపైర్ లేకుండా క్రికెట్ ఆడుకోవడం లాంటిది. ప్రతి ఒక్కడు సింగిల్ కొట్టేసి తెగ 6లు కొట్టినట్టు సంబరపడిపోతూ ఉంటారు.